సో ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేసి హిట్ స్క్రిప్ట్. అంటే హిట్ అయ్యే స్క్రిప్ట్ని మనం ఎలా రాసుకోవాలి, కథ లెవెల్లోనే షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన కంటెంట్ మనం ఎలా రాసుకోవాలి. సో యాక్చువల్గా మనం ఏంటంటే మనం సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి. సో మనం చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉంటాం. కొన్ని ఇంటర్వ్యూ ఇలా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చూస్తుంటే బాగానే ఉంది, ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చూస్తుంటే ఇంత వరస్ట్గా ఉంది అనిపిస్తుంది. కొన్ని చూస్తుంటే సూపర్గా ఉంది అనిపిస్తుంది అనమాట. ఈ సూపర్గా ఉంది అనిపించే షార్ట్ ఫిల్మ్స్ 100లో 10 ఉంటాయి. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది అనే షార్ట్ ఫిల్మ్స్ 100లో ఒక 20 30 ఉంటాయి. ఇంత వరస్ట్గా తీశారు షార్ట్ ఫిల్మ్ అనే షార్ట్ ఫిల్మ్స్ 100లో 60 50 ఉంటాయి అనమాట. సగానికి సగం ఉంటాయి. సో నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉంటాను అనమాట యూట్యూబ్లో. చూసినప్పుడల్లా అది అనిపిస్తూ ఉంటుంది. కంటెంట్ పరంగా నేను క్వాలిటీ గురించి ఇక్కడ మాట్లాడలేదు. కంటెంట్ పరంగా ఇంత సిల్లీ సీన్స్ ఎలా పెట్టారు, ఇంత సిల్లీ లాజిక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే వాళ్ళ కింద కామెంట్స్ నెగిటివ్గా ఉంటాయి, రెస్పాన్స్ నెగిటివ్గా ఉంటుంది. కానీ ఎందుకు చేశారో తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మనం స్క్రిప్ట్ లెవెల్లోనే దాన్ని హిట్ చేసుకుంటే దాని ఎగ్జిక్యూషన్లో ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు కదా, సింపుల్. సో చాలామంది చేయరు, స్క్రిప్ట్ టైంలో డెవలప్మెంట్ అనేది చేయరు అనమాట. స్క్రిప్ట్ లెవెల్లో దాన్ని హిట్ టాక్ ఎలా తెచ్చుకోవాలి అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ఇంకొంచెం హిట్గా చేసుకొని ఆ 100లో ఏ అయితే హిట్ అయినాయి సూపర్ ఉన్నాయి అని చెప్పేసారో ఆ లిస్ట్లో కూడా మన షార్ట్ ఫిల్మ్ ఎలా జాయిన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు అనమాట. సో ఏమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, స్క్రిప్ట్ లెవెల్లోనే దీన్ని మనం డెవలప్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ తీసి పక్కన వేయాల్సింది మన ఈగో. ఎగ్జాక్ట్లీ. సో మన ఈగోని ఫస్ట్ పక్కన పెట్టాలన్నమాట. ఏదైతే ఫస్ట్ మనం అనుకున్న కథ ఉంటుందో ఆ కథని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బౌండ్ స్క్రిప్ట్, రైట్, బౌండ్ స్క్రిప్ట్ సీన్ 1 నుంచి క్లైమాక్స్ వరకు కూడా, ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి రాయండి. ఫుల్గా రాయాలి. ఏదైతే ఉందో మొత్తం రాసేయండి అనమాట. రాసిన తర్వాత సో ఈ స్క్రిప్ట్ని మీకు తెలిసిన వాళ్ళు లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే ఒక 10 మందిని తీసుకోండి. 10 మందిని, ఈ 10 మందికి ఈ స్క్రిప్ట్ వినిపించండి. లేదంటే స్క్రిప్ట్ పేపర్లు వాళ్ళకి ఇవ్వండి. ఏంటంటే దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఎతికి నాకు చెప్పు అని. దీంట్లో ఓన్లీ నెగిటివ్సే, నో పాజిటివ్స్, ఓన్లీ నెగిటివ్స్ వెతికి నాకు చెప్పండి స్క్రిప్ట్లో. ఎందుకు నెగిటివ్సే బయట పెట్టండి అంటున్నానంటే, ఒకటి, మన స్క్రిప్ట్ మనం రాస్తున్నప్పుడు మనం హీరోలాగా మనం తోపులాగా డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం. కోర్స్ అది మనం ఎంత లోలో ఫీల్ అవుతున్నా, అంటే మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా లేదా నేను నాకు చేత కాదు అనే టైప్లో ఉన్నా సరే మనం స్క్రిప్ట్ రాస్తున్నామంటే ఒక సీన్ రాసినప్పుడు మనం తెలియదు, మనం ఒక ట్రాన్స్లో ఉంటాం. చెప్పాలంటే నేను ఏదో కళాఖండం రాస్తున్నా అనే టైప్లోనే మన ఫీలింగ్ ఉంటుంది, మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. మనం వరల్డ్స్ ద బెస్ట్ రైటర్ లేదంటే వరల్డ్స్ బెస్ట్ ఇదనే థాట్లో ఉంటాం అనమాట. కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి మనం ఉంటాయి కాబట్టి మనం స్క్రిప్ట్ రాస్తున్నాం మనకు తెలియదు. అందువల్ల ఫస్ట్ థింగ్, మీరు రాసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కో లేకపోతే మీ ఫ్రెండ్స్కో ఎవరైనా సరే మీ చుట్టుపక్కల వాళ్ళలో ఒక 10 మందిని తీసుకోండి. 10 మందికి ఇదే స్క్రిప్ట్ వాళ్ళకి ఇవ్వండి. లేదంటే వాళ్ళకి వినిపించండి, మీరే పక్క నుండి చెప్పండి. దీంట్లో వాళ్ళకి ఏం చెప్తారంటే, నాకు నెగిటివ్సే చెప్పండి. నాకు నెగిటివ్సే, దీంట్లో ఏం నెగిటివ్ థాట్స్ ఉన్నాయి లేదా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో వాటి నాకు చెప్పండి. లేదంటే ఇందులో మోడిఫికేషన్స్ అవేం చెప్పద్దు, జస్ట్ నెగిటివ్స్ బయట పెట్టండి అని చెప్పండి. ఇక్కడ మ్యాక్సిమం కొంచెం బయాస్డ్గా ఉంటారు. ఎందుకు, మనోళ్ళు కొంతమంది బయాస్డ్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి, మామ బాగుందరు మళ్ళీ ఫీల్ అవుతాడా అనే థాట్లో కొంతమంది ఉండొచ్చు, రైట్. సో వాళ్ళు కొన్ని చెప్పొచ్చు, 1 2 చెప్తారు, సైలెంట్గా ఉంటారు. లేకపోతే కొంతమంది ఆ ఒకటి కూడా చెప్పరు, బాగుంది అని చెప్పేసి సెట్ అయిపోతారనమాట. ఎవరైతే చెప్తారు కదా, ఈ 10 మందిలో ఒక 5 పాయింట్స్ చెప్పారు, 5 చెప్పలేదు, అంత బాగుందన్నారు అనుకుందాం. ఈ 5 తీసుకున్న పాయింట్లని పక్కన రాసుకోండి. ఓకే, స్క్రిప్ట్ ఇక్కడే ఫైనల్ ఏం చేయొద్దు. పాయింట్స్ని 5 పాయింట్స్ని పక్కన పెట్టుకోండి. వాళ్ళు చెప్పి ఎంతమంది చెప్తే అంతమంది పాయింట్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ని మీకు తెలియని వాళ్ళు అసలు ఆ పర్సన్తో మీకు ఎటువంటి కాంటాక్ట్ ఉండదు, ఎటువంటి ఇది ఉండదు అనమాట. జస్ట్ వెళ్ళి ఒక 10 మందిని, వాళ్ళు కూడా ఒక 10 మందిని తీసుకోండి. ఆ 10 మందికి కూడా ఇదే స్క్రిప్ట్ వాళ్ళకి ఇవ్వండి, ఇదే స్క్రిప్ట్ వాళ్ళకి వినిపించండి. వాళ్ళని కూడా సేమ్ దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో అవి
చెప్పండి అని చెప్పండి. తెలిసిన వాళ్ళంటే బయాస్డ్గా ఉంటారు, ఆర్ ఇది చేయొచ్చు, లేకపోతే సరేలే బాగుందని చెప్పొచ్చు. కానీ నీకు తెలియని వాడు వాడికి ఎటువంటి అవసరం లేదు కదా బయాస్డ్గా ఉండడానికి. నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే ఇందులో ఇది ఉందిరా అబ్బాయి, ఇది ఉందిరా అని చెప్పేసి మనకు చెప్తాడు అనమాట. వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏతుంటాయో వాటిని కూడా పక్కన రాసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రాసుకోండి, అండ్ బయట వాళ్ళు చెప్పిన ఆ 10 కామెంట్స్ కూడా రాసుకోండి. వాళ్ళు ఎంతమంది చెప్తే అంతమంది కామెంట్స్ కూడా రాసుకోండి. మ్యాక్సిమం చదివినోడు ఒక్కటైనా దాంట్లో ఒక డౌట్ అయినా ఎక్స్ప్రెస్ చేస్తాడు. లేదంటే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, వాటిలోనే పెట్టేసి మీరు అడగచ్చు. చాలామంది ఖాళీగా ఉంటారు మన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. టోటల్గా మనం ఇప్పుడు 20 మందికి చెప్పాం, రైట్? 1 మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాం, 2 మనకు తెలియని వాళ్ళకి చెప్పాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ అన్నోన్ పర్సన్స్, రైట్? ఈ అన్నోన్ పర్సన్స్, ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మనం ఇప్పుడు 2 కేటగిరీస్ చేసుకుందాం. ఈ 2 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఫ్యాన్స్ అనుకుందాం మన భాషలో. ఫ్యాన్స్ మన ఆడియన్స్, అంటే మనం పెడితే చూసే ఆడియన్స్. నెక్స్ట్ ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉన్నారో, బయట వాళ్ళు చెప్పారు కదా 10 మంది, వీళ్ళని మనం జనరల్ ఆడియన్స్ అనుకుందాం. సో వీళ్ళు వచ్చేసేమో ఫ్యాన్స్ అండ్ వీళ్ళు వచ్చేసేమో జనరల్ ఆడియన్స్ అనుకుందాం. ఓకే, ఈ 2 కేటగిరీస్కి మనం సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు నీ ఫ్యాన్స్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లేకపోతే వీళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళలో వీళ్ళు ఏం చెప్పారు మోడిఫికేషన్స్ అని ఒకసారి రెక్టిఫై చేసుకుందాం. వీ చెప్పిన పాయింట్స్ అండ్ జనరల్ ఆడియన్స్ చెప్పిన పాయింట్స్లో సిమిలర్గా ఏదైనా కలుస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టైప్లో ఎవరైనా సరే సిమిలర్గా మీకు సింక్ అయితే, ఏదైతే జనరల్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, తర్వాత ఈ బయట తెలియని వాళ్ళు, ఈ 2 పాయింట్స్లో ఈ ఇద్దరిలో ఏదైనా సరే సిమిలర్గా పాయింట్స్ చెప్పుంటే వాటిని ఎక్కువ ఐఎంపీ అని పెట్టుకోండి. మిగతా పాయింట్స్ చెప్పారా అవి ఇంపార్టెంటే, సో అవి కూడా పక్కన పెట్టుకోండి అనమాట. సో స్క్రిప్ట్లో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఈ డెవలప్ అయిన స్క్రిప్ట్ ఉంటుంది కదా, ప్రతి పాయింట్ని రెక్టిఫై చేసుకొని డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంకొకసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చూపించండి, అండ్ ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి చూపించండి. ఇంతకుముందు 5 కనీసం 6 చెప్తారంటారు కదా, ఇప్పుడు ఆ ఒకళ్ళో ఇద్దరో చెప్తారు. అన్నోన్ పర్సన్స్కి మీరు పెడతారు కదా స్క్రిప్ట్, వాళ్ళల్లో కూడా ఒకళ్ళో ఇద్దరో తగ్గుతారు. చెప్పిన వాళ్ళలో డెఫినెట్గా ఒకళ్ళిద్దరు తగ్గుతారు అనమాట. కానీ ఇద్దరు చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలి స్క్రిప్ట్ని అని. ఎస్, రెక్టిఫై చేసుకోవాలి. అదే కీ. ఇక్కడ మనం సెకండ్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి వాళ్ళని మీరు సజెషన్స్ అడగండి. సపోజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తగ్గిందన్నా కదా, లెక్క తగ్గుతుంది కొంచెం అని చెప్పేసాను నేను ఆల్రెడీ, డెఫినెట్గా తగ్గుతుంది. సో ఒకళ్ళిద్దరు కంప్లైంట్ చేసి ఉంటారు దాంట్లో, అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు, అంటే ఇది బాగాలేదని చెప్తారు కదా. సో ఇది ఎలా చేయొచ్చు అనే వాళ్ళనే సేమ్ రిపీట్ క్వశ్చన్ మీరే తిరిగి అడగండి అనమాట. ఎవరైతే అన్నోన్ పర్సన్స్ కూడా మీరు చెప్తారో అందులో కూడా సంఖ్య తగ్గుద్ది కదా, సో వాళ్ళనే సజెషన్ అడగండి. ఇప్పుడు ఇద్దరు మ్యాక్సిమం చెప్తారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డెఫినెట్గా చెప్తారు, లేకపోతే ఇంకో వర్షన్ రాసుకురమ్మంటారు. అండ్ ఇక్కడ అన్నోన్ మెంబర్స్ కూడా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో వాళ్ళు చెప్తారు, ఎందుకంటే ఆల్రెడీ మీరు స్క్రిప్ట్ వినిపించారు కాబట్టి, మొత్తం చెప్పారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే ఆ నెంబర్ ఆగుతుందో, ఏదైతే మీరు 10 మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వీళ్ళు 10 మంది ఏం చెప్పకుండా ఉంటారో, తర్వాత మీరు అన్నోన్ మెంబర్స్కి ఎవరైతే చెప్పకుండా 10 మందికి ఇచ్చారు కదా, ఆ 10 మంది కూడా ఏం చెప్పకుండా ఉంటారో, అప్పుడు మీ స్క్రిప్ట్ అనేది 100% పక్కా హిట్ స్క్రిప్ట్ అవుతుంది అనమాట. ఇది రాసి పెట్టుకోండి. డెఫినెట్గా ఇది మీరు ట్రై చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. మరి ఇదంతా ఎందుకు నేను రైటర్ని కాదా, లేకపోతే నాకు స్క్రిప్ట్ రాయడం రాదా అని చాలామంది డౌట్ వస్తుంది. నేను మరి చేసి వచ్చాను, అది చేసి వచ్చాను, నాకు ఆ మాత్రం తెలియదా, ఇన్ని సినిమాలు చూడలేదు, ఎంత స్క్రిప్ట్ వరకు చూడలేదు, నేను రోజు దీని మీద పని చేస్తాను అనే థాట్ ఉండొచ్చు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ది రాజమౌళి గారు. ఆయన ఫిల్మ్ కోర్స్ చేశాడు, ఎక్కడెక్కడో చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, ఎన్నో స్క్రిప్ట్స్ కింద వర్క్ చేశాడు. కానీ ఒక స్క్రిప్ట్ తను రాసుకుంటే కనుక 10 మంది రైటర్స్ని ఎదురు కూర్చోబెట్టుకొని వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు. వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేసి దీంట్లో బొక్కలు ఎతకండి అంటాడు, అంటే దీంట్లో నెగిటివ్లు ఎతకండి ఇచ్చేస్తాడు అనమాట. నెగిటివ్ అండ్ సజెషన్స్
అది కూడా ఏంటి, టాప్ రైటర్స్కి, గోస్ట్ రైటర్స్కి వాళ్ళకి ఈ స్క్రిప్ట్ ఇచ్చి, ఏదైతే ఆయన సినిమా స్క్రిప్ట్ ఇచ్చి మొత్తం ఇచ్చి దాన్ని మీకున్నంతలో దాంట్లో నెగిటివ్లు ఎతికి దాన్ని రెక్టిఫై చేయండి అంటాడు. 10 మందికి ఇస్తాడు, 10 మంది వెల్ రిటర్న్ రైటర్స్కి. ఓకే, అదే పాలసీ అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం షార్ట్ ఫిలిం మేకింగ్లో. సో ఆ రాజమౌళి ఎఫెక్ట్నే మనం ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సార్ ఏంటంటే గోస్ట్ రైటర్స్ని, సో అమౌంట్ ఉంది కాబట్టి గోస్ట్ రైటర్స్ని అవందరిని పెట్టుకొని వరల్డ్ వైడ్గా ఆయన సినిమాలు చూస్తాడు కాబట్టి అందరు రైటర్స్ని టాప్ మోస్ట్ చుట్టుపక్కల అందరిని పిలిపించి ఈ యొక్క కరెక్షన్స్ అనేవి చేపిస్తాడు. కానీ మోస్ట్లీ మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఎవరు చూస్తారు, మన లొకాలిటీలో చూస్తారు. అండ్ తర్వాత తెలిస్తే కొంచెం వైడర్ ఆడియన్స్, అంటే కొంచెం మన ఏపీలో టీఎస్లో ఇవి చూస్తారనమాట. సో కాబట్టి ముందుగా మన చుట్టుపక్కల వాళ్ళకి స్క్రిప్ట్ చూపిస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం. తర్వాత తెలియని వాళ్ళకి, అన్నోన్ నెంబర్స్కి మనం స్క్రిప్ట్ ఇస్తాము, దాన్ని డెవలప్ చేస్తాం అనమాట. సో ఇది పక్క ప్లాన్ అనమాట స్క్రిప్ట్ హిట్ అవ్వడానికి. ఫస్ట్ థింగ్ అన్న, మరి దీన్ని ఊహించేస్తారు కదన్న వాళ్ళు, ముందుగానే స్క్రిప్ట్ తెలిసిపోతే రేపు సినిమా చూసేటప్పుడు అంత కిక్ ఉండదు కదా, వాళ్ళు ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు అంత కిక్ ఉండదు కదా అనే డౌట్ మీకు రావచ్చు అనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ పడిన అవసరం లేదు. స్క్రిప్ట్ లెవెల్లోది నువ్వు ఎంత కరెక్ట్గా రాసుకుంటే ఎగ్జిక్యూషన్లో దాన్ని డబల్ చూపిస్తావు. ఎప్పుడైతే మన స్క్రిప్ట్ వినేదానికి యాక్చువల్గా దాన్ని షార్ట్ ఫిల్మ్లో చూసేదానికి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. అది అసలు వాళ్ళు మర్చిపోతారు కూడా ఆ టైంకి దాన్ని. అండ్ దాంట్లో నిమగ్నం అయిపోయి ఫిలింని ఎంజాయ్ చేస్తారు. మీరు చేసే షార్ట్ ఫిల్మ్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అనమాట. స్క్రిప్ట్లో రాసుకున్న దాన్ని మంచిగా ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్గా మంచి హిట్ అనేది మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఎలాంటి కొంచెం మిస్టేక్స్ దొరికినా సరే స్క్రిప్ట్ వైజ్గా అది బంపర్ హిట్ కాబట్టి డెఫినెట్గా ఒక హిట్ రేంజ్ టాకే మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి అనేది వస్తుంది అనమాట. సో ఇది మా యొక్క షార్ట్ ఫిల్మ్స్లో మేము ఇంప్లిమెంట్ చేసాము, అది సక్సెస్ అయింది. అందుకే ఈ యొక్క ప్లాన్ అనుకు మీకు కూడా చెప్దామని చెప్పేసి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. చిన్న టాపిక్ కానీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో ఇలానే ఏదైనా టైం దొరికినప్పుడు మంచిగా టాపిక్స్ చేసి చిన్న చిన్న వీడియోలాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా సరే మీ యొక్క చుట్టుపక్కల కానీ ఎవరికైనా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కొరకు, షార్ట్ ఫిల్మ్ కంటెంట్ కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్లో పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకే వస్తుంది అనమాట. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.